దేశవాళీ క్రికెట్లో ఈసారి స్టార్ క్రికెటర్లందరూ సందడి చేస్తున్నారు. ఫామ్ అందుకునేందుకు బరిలోకి దిగిన పలువురు స్టార్ ప్లేయర్స్ లో చాలా వరకు ఫ్లాప్ అయ్యారు. కానీ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం అద్దరగొట్టాడు. రంజీ మ్యాచ్ తో ఫామ్ లోకి వచ్చేశాడు. 12 వికెట్లతో అదిరిపోయే కమ్బ్యాక్ ఇచ్చాడు. జడేజా సౌరాష్ట్ర తరపున అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 12 వికెట్లు పడగొట్టి సౌరాష్ట్రకు ఘన విజయాన్ని అందించాడు. జడేజా ధాటికి ఈ మ్యాచ్ 2 రోజుల్లోనే ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టిన జడేజా రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్లు తీశాడు. అలాగే బ్యాటింగ్లోనూ రాణించి 38 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో ఈ మ్యాచ్లో సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దేశవాళీ క్రికెట్లో రీ-ఎంట్రీ ఇచ్చిన మిగతా ఇంటర్నేషనల్ స్టార్స్ అంతా విఫలమవగా జడేజా ఒక్కడే సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో ఢిల్లీ తరపున రిషబ్ పంత్ బరిలోకి దిగగా 2 ఇన్నింగ్స్లో అతను విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో ధర్మేంద్ర జడేజా బౌలింగ్లోనే అవుట్ అవ్వగా రెండో ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజాకు వికెట్ సమర్పించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో ఒక్క పరుగే చేసిన పంత్ రెండో ఇన్నింగ్స్లో 17 పరుగులకే వెనుతిరిగాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు దేశవాళీ క్రికెట్తో జడ్డు ఫామ్లోకి రావడం ఫ్యాన్స్ కు రిలీఫ్ ఇచ్చింది. గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి క్రికెట్ కు గుడ్ బై చెప్పిన జడేజా ప్రస్తుతం వన్డే టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే గత కొంతకాలంగా స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఆస్ట్రేలియా టూర్లో జడేజా నిరాశపరిచాడు. అటు బ్యాట్తోనూ ఫెయిల్ అయ్యాడు. దీంతో అతని రిటైర్మెంట్ పైన చర్చ వచ్చింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి సీనియర్ ఆల్రౌండర్ కావాలన్న ఉద్దేశంతో సెలెక్టర్లు జడ్డూను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో జడేజా ఫామ్ లోకి రావడం టీమిండియా మేనేజ్మెంట్ కు సంతోషాన్ని ఇచ్చేదే. ఓవరాల్ గా ఫస్ట్ క్లాస్ కెరీర్ లో జడేజా ఇప్పటి వరకు 7,500కు పైగా రన్స్ చేయడంతో పాటు 554 వికెట్లు పడగొట్టాడు.